డీటెయిల్ చూస్తే ఏడాది కాలంగా ప్రదక్షిణలు చేస్తున్న తన గోడు ఆలకించకపోవడంతో విసిగిపోయిన 80 ఏళ్ల వృద్ధురాలు సాయవ్వ బోధన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రీలే దీక్ష చేపట్టింది. భర్త కనకయ్య పేరున ఉన్న 20 గుంటల భూమిని తనకిప్పించాలని కోరుతూ ఏడాది కాలంగా బాధితురాలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది. అయినా అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె రీలే దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. తహసీల్దార్ గఫార్ మియాతో తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయవ్వ మాట్లాడుతూ తనకు న్యాయం జరిగేదాకా పోరాడతానని తేల్చి చెప్పింది. ప్రాణం పోయినా లెక్క చేయనని స్పష్టం చేసింది. బాధితురాలకి సాయిలు, నర్సింహులు, రాజు, విజయ్, శివ, కాంగ్రెస్ పార్టీ నేతలు నవీన్, తలారి, సిపిఎం నేత శంకర్ గౌడ్ మద్దతుగా నిలిచారు. న్యాయం చేయాలి. ఆమె భూమిని ఆమెకు వెంటనే కన్నయ్య పేరు మీద పట్టణ మీద మార్పాలి. సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నా. నాకు ఇప్పుడు చేత కాకుండా అవుతుంది. నాకైతే పిల్లలు లేరు. ఏదో అందరు కాలు బట్టి ఈరోజు కూర్చున్నా. నీరడి కన్నయ్య మా పెద్దనాన్న భూమి ఏంటంటే మా పెద్దనాన్న భూమి ఎవరో కబ్జాలో లేదు, ఎవరికో అమ్మలేడు చేయలేడు. మళ్ళీ మా పెద్దనాన్న చనిపోయినాక ఆ భూమిని మేమే పోయి మేమే దున్ని మేమే చేసుకున్నాం. ఎవరి కబ్జాలో భూమి లేదు. మేము వచ్చి ఎంఆర్ఓ సార్కి ఏంటంటే పట్ట మార్పిడి చేయమని ఆల్రెడీ మేము ఇంతకుముందు కలిసినాము. సార్ ఏమన్నాడు, చేస్తాము. ధరణి వెబ్సైట్ వస్తుంది బాబు, చనిపోయిన డెడ్ అయింది కదా మీ పెద్దనాన్న, ధరణి వెబ్సైట్ అయిన తర్వాత డెడ్ అయింది చేపిచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం కానీ ఇప్పటిదాకా పట్ట మార్పిడి కాలేదు సార్. మాకు న్యాయం కావాలి. న్యాయం అయితేనే భర్త చనిపోయింది కాబట్టి ఆమెకి ఇప్పించాలి. ఆమెకు న్యాయం జరగాలి. బోధన్ పట్టణంలో నీరడి సాయమ్మ అనే ఆ ముసలమ్మ, ఈమెని చూస్తేనన్నా కొద్దిగా జాలిగాళ్ళు గాలి. ఈయన భర్త నీరడి సాయన్న కన్నయ్య, ఆయన చనిపోయి సంవత్సరం నుంచి ఇక్కడ వాళ్ళ భర్త పేరు మీద ఉన్న పట్టాని ఈమె పేరు చెయ్యాలని ఎంఆర్ఓ చుట్టూ సంవత్సరం పాటు తిరుగుతున్నా ఆ ముసలమ్మ రేపో మాపో పోయేటట్టుంది. అలాంటి ముసలమ్మ భూమిని కూడా వీళ్ళు జాలి కలిగి ఇవ్వట్లేరు. ఈరోజు ఈమె పేరు మీద చేయాలి. ఈమెకు కొడుకులు లేరు, ఎవ్వరు వాళ్ళ బంధువర్గంతో ఇక్కడ ఊకున్నారు. కాబట్టి మేము ఈమె పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈమెకు మద్దతుగా ఇక్కడ ఊకుంది. వెంటనే మన బోధన్ ఎమ్మెల్యే గారు కల్పించుకొని ఎంఆర్ఓతో మాట్లాడి ఈమె భర్త భూమిని ఈమె పేరు మీద పట్టా మార్పిడి చేయాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు 379/35 ఆ సర్వే నంబర్ పాండు తరఫా నీరడి కన్నయ్య పేరు మీద 20 గుంటల భూమి ఉన్నది. దీన్ని పట్టా మార్పిడి ఆయన చనిపోయింది కాబట్టి పట్టా మార్పిడి చేయమని చెప్పేసి అతని భార్య అనేక సార్లు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ తాత్సారం చేస్తూ సంవత్సర కాలంగా తిప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య మరొక దరఖాస్తు ఇస్తే ఎంఆర్ఓ గారు తీసుకోకుండా దాన్ని తిరస్కరిస్తున్న పరిస్థితి ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఎందుకు తీసుకోవడం లేదు, ఎందుకు చేయడం లేదు అని. అంటే అక్రమార్కులతో మీరు మిళితమయ్యారా లేక కావాలని చేస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత సుమారు 80 ఏళ్ల ముసలమ్మని సంవత్సరం కాలంగా తిప్పుకోవడము సరి అయిన పద్ధతి కాదు. వెంటనే విచారణ జరిపి అక్రమదారులని తొలగించి ఆ భూమిని వెంటనే ఆమె పేరు మీదకి మార్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.